ఆచి చికెన్ మసాలా. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆట కట్టించామని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చి తెలిపారు. సోషల్ మీడియా లింక్స్ వేదికగా బెట్టింగ్స్ లో పాల్గొనేలా ఆకర్షిస్తున్న ముఠాను గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో లోతైన దర్యాప్తు చేపట్టి కలకత్తా వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశామన్నారు. ఫస్ట్ ఫెయిర్ ప్లే, రెడ్డి అన్న, ఎక్స్చేంజ్ 666, 4R బుక్, ఆల్ట్రా వైన్ 2 యాప్ల ద్వారా గోవాను కేంద్రంగా బెట్టింగ్ ముఠా పనిచేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, జంషెడ్పూర్, ఇతర రాష్ట్రాల్లో విస్తృతంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నామని వివరించారు. కలకత్తాలోని రెజెంట్ పార్క్ ప్రాంతంలోని ఒక నివాస గృహంపై దాడి నిర్వహించి బెట్టింగ్ ముఠాలో ప్రధాన నిందితుడు పఖరానీ కరణ్ ఎలక్షన్ గబ్బర్తో పాటు అతని సహచరులు సరసా అగర్వాల్, అరవింద్ విరిడి, కరణ్ సింగ్, సయ్యద్ అమానత్ హుస్సేన్, అంబుజ్ గోపి, వరస అగర్వాల్లను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. పెద్ద ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్స్ ఏర్పాటు చేసి టెలిగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ల ద్వారా బెట్టింగ్ లింక్స్ పంపించి ఆకర్షిస్తూ భారీ మొత్తంలో డబ్బు లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. నిందితులు వివిధ వ్యక్తుల నుండి బ్యాంక్ ఖాతాలను సేకరించి వాటిని బెట్టింగ్ లావాదేవీలకు ఉపయోగించడం, ఫ్రాంచైజీ విధానంలో బెట్టింగ్ కార్యకలాపాలను విస్తరించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. పట్టుబడిన నిందితుల వద్ద నుండి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, బ్యాంక్ పాస్ పుస్తకాలు, చెక్ బుక్స్, నోట్ బుక్స్, పాస్పోర్ట్లు, కీలక డిజిటల్ ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అందరికీ నమస్కారములు. ఈరోజు మన ఒక ఇంటర్స్టేట్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ని పట్టుకున్నాము. మన రాష్ట్రంలో కాకుండా మన దేశంలో ఉన్న వేరే రాష్ట్రాలకు వెళ్ళి సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళను పట్టుకొచ్చారు. ఇవన్నీ సీజర్స్ ఐటమ్స్ జబ్ చేయడం జరిగింది. ఈ అన్ని ఐటమ్స్ మీ దగ్గర చూపెట్టడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నా. ఇది ఒక ultrawin.com అని ఒక యాప్ ద్వారా బెట్టింగ్ వాళ్ళు చేశారండి. మనకు నేను అనుకుంటా ఇంకా 100,000 కోట్ల రూపాయలు వరకు లావాదేవీలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది కాకుండా అందులో ఆల్రెడీ 2 కోట్లు మనం ఫ్రీజ్ చేసాము. మిగతా అమౌంట్ కూడా ఫ్రీజ్ చేయడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. నెక్స్ట్ ఈ వచ్చేసి పేర్లు ఇంతవరకు 24 మందిని మనం అరెస్ట్ చేశాము. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుండి, అనకాపల్లి, బెంగళూరు, వెస్ట్ బెంగాల్. ఇంకా 1070 బ్యాంక్ అకౌంట్స్ గుర్తించాము. 168 ATM కార్డ్స్, 21 బ్యాంక్ సంబంధించినది, 38 చెక్ బుక్స్, 81 మొబైల్స్, 13 ల్యాప్టాప్, 1 మనీ కౌంటింగ్ మెషిన్. చూడండి ఎంతో అమౌంట్ వాళ్ళు సంపాదించారు. మనీ కౌంటింగ్ మెషిన్ కూడా తెప్పించారు. వైఫై రౌటర్ 3, వైర్లెస్ వెబ్ క్యామ్ 5, లెజర్ పుస్తకాలు 18, పోకర్ గేమ్ సెట్ 1. మన దేశంలో వేరే దేశంలో అంతా కలిపి ఎంతమంది బాధితులు, వాళ్ళు ఎంత అమౌంట్ ఇంతవరకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల పోగొట్టుకున్నారు అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు దర్యాప్తు సాగుతుంది, కానీ ఇంతవరకు మనం ఏం సాధించామో మీతో పంచుకోవడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. నెక్స్ట్